నమస్తే నాగనాథ్ గారు. షష్టగ్రహ కూటమి వల్ల సింహరాశి వారికి జీవితంలో ఇబ్బందులు, కుటుంబంలో అనుకోని సమస్యలు ఎదురవడం, అలాగే ఆర్థిక నష్టాలు, ఇలా రకరకాలుగా కొంచెం అంటే భయానకరమైన వాతావరణం ఈ కొంతమంది చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం? వాళ్ళకి నిజంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? మీరేం చెప్తారు వాళ్ళకి? షష్టగ్రహ కూటమి సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా కేవలం సింహరాశి అనగానే మనకు అష్టమ భావంలో వస్తుంది. సింహరాశి వాడికి అష్టమ భావంలో షష్టగ్రహ కూటము. అష్టమ భావము అంటే ఏంటి? ఆయుష్, ఆరోగ్యము, అన్వాంటెడ్ హెల్త్ ఇష్యూస్, ఒక్కొక్కసారి వాళ్ళకి జీవితంలో తీవ్రమైనటువంటి యాక్సిడెంట్లు అయ్యేటువంటివి, ఇవన్నీ కాకుండా మాంగళ్య స్థానం అని కూడా అంటారు, జీవిత భాగస్వామికి సంబంధించినవి. ఇవన్నీ కూడా అష్టమ భావానికి వస్తాయి. సో ఈ అష్టమ భావానికి వచ్చేటప్పుడు మనము ఇందాక కూడా అనుకున్నాం ఏంటంటే, ప్రతి రాశికి కూడా ద్వాదశ భావాల నుంచి మనం చూసుకుంటే సింహరాశి వాళ్ళకి వ్యయభావాధిపతి అయిన చంద్రుడు, లాభస్థానాధిపతి అయిన బుధుడు, ద్వితీయాధిపతి, తృతీయాధిపతి, షష్టమాధిపతి, అష్టమాధిపతి కూడా ఈ షష్టగ్రహ కూటంలో రాహువుతో కలిసి ఉంటారు. సో మరి ఎన్ని భావాలు ఉన్నాయి కదా. మరి ఇన్ని భావాలు ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు అన్నారు ఇప్పుడు కుటుంబ పరమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనివార్యమైన సమస్యలు కూడా అన్నారు. అయితే సింహరాశి వాళ్ళకి గడిచినటువంటి కొంతకాలం నుంచి అక్కడ రాహు ఉన్నాడు అష్టమంలో. ఈ మిగతా షష్టగ్రహ కూటమిని పక్కన పెడితే రాహు ఆల్రెడీ సిగ్నిఫికెంట్ గా ఉన్నాడు మోర్ దాన్ 1 year నుంచి. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది సింహరాశి వాళ్ళకి మనము వాళ్ళ అంతర్లీనంగా ఉండే భావం ఏంటి, అసలు ఈ భావం యొక్క ప్రభావము కుటుంబం కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు, ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఎలా వస్తాయి అన్నది మనం విశ్లేషిస్తే ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి బయటికి కనిపించే ఆహార్యము, అలంకరణ, వాళ్ళ వాక్చాతుర్యము, వాళ్ళని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకున్నటువంటి ఒక పర్సనాలిటీ ఉంటుంది చూడండి, అది చాలా గంభీరంగా మనకేం తక్కువ అన్నట్టు ఉంటుంది. ఈ అల్లు అర్జున్ సినిమా డైలాగ్ చూడండి, అది 100% మీకు సింహరాశి వాళ్ళకి 10 మందిలో 10 మందికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సేమ్ టు సేమ్ అది అప్లై. ఇది బయట ప్రపంచానికి చూపించుకోవడం. బయట ప్రపంచానికి చూపించుకోవడం కోసం మనం అప్పు చేయొచ్చు, అప్పుడు ఊరిండా అప్పులు ఉన్నా కానీ మనము 2 మొబైల్స్ మెయింటైన్ చేయొచ్చు, అది స్టేటస్, లగ్జరీ కార్ అని చేయొచ్చు. కానీ వాళ్ళు అంతర్ముఖంగా ఏంటి, వాళ్ళ మానసిక చిత్రం ఏంటి, వాళ్ళ మానసిక చిత్రానికి ఇక్కడ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి అసలు ఎలా రిలేటివ్ అంటే, సింహరాశి వాళ్ళు వాళ్ళకి డిఫాల్ట్ చాలా చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా పరిగణలోకి తీసుకునేది ఆర్థిక స్తోమత. అట్లా అని చెప్పి వాళ్ళు మనీ మైండెడ్, గ్రీడ్ అని కూడా చెప్పలేదు. వాళ్ళు డబ్బు ఉంటేనే జీవితంలో మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మనం 10 మందిలోకి వెళ్తే మనకంటూ ఒక హోదా ఉంటుంది, సపరేట్ గుర్తింపు ఉంటుంది అనేటువంటి నమ్మే రాశులలో నాకు తెలిసి ప్రథమ రాశి. సో ఫైనాన్స్ ఈస్ దేర్ కోర్ డిజైర్ డీప్ ఇన్సైడ్ ద మైండ్. సో ఇది వాళ్ళు ఆ డబ్బుని వాళ్ళు అలా చూస్తారు. ఇక్కడ నుంచి వాళ్ళు సెకండ్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి వీళ్ళు కొంత ఫాల్స్ స్టేటస్ ని కూడా మెయింటైన్ చేస్తారు. అంటే ఎదుటి వాళ్ళకి చూపించడానికి కొంత, ముఖ్యంగా జీవిత భాగస్వాములకి సంబంధించినది, లైఫ్ పార్ట్నర్ సంబంధించిన విషయాల్లో వాళ్ళకంటూ వాళ్ళకు ఒక స్పష్టత, ఆలోచనలు, వాళ్ళకి క్లారిటీ వచ్చే వరకు వాళ్ళు కొంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. పూర్తిగా ఏ వ్యక్తిని కూడా పూర్తిగా నమ్మరు. మరి ఇలాంటి వ్యక్తులు లైఫ్ పార్ట్నర్స్ లో చాలా మందికి తెలియకుండా లోన్స్ తీసుకునేవాళ్ళు, జీవిత భాగస్వామికి తెలియకుండా ఈఎంఐలు కట్టేవాళ్ళు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మంచి కారణం కోసమే చేస్తారు. కుటుంబం కోసమో, జీవిత భాగస్వామి కోసమో, స్టేటస్ లేదా బిజినెస్ నడపడం కోసం చేస్తారు. కానీ వీళ్ళు ఇందులో ఏంటంటే వీళ్ళలో బయట కనిపించినటువంటి ఒక ప్రైవసీ ఉంటుంది సార్, ఒక ప్రైవేట్ లైఫ్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఇవి కూడా ఈ సందర్భంలో మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, జీవిత భాగస్వామితో కూడా మీకు స్వతహాగా ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ ఐడెంటిటీ, ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఈ లక్షణాలని మీరు జీవిత భాగస్వామి దగ్గర పారదర్శకంగా ఉండి ఓపెన్ గా మాట్లాడండి ఫస్ట్. దీనివల్ల ఏంటంటే కొంత కుటుంబ సమస్యలు వచ్చిన, భాగస్వాముల మధ్య సమస్యలు వచ్చిన, ప్రేమికులకు కూడా ఇది అప్లై అవుతుంది. ప్రేమ వివాహం చేసుకున్నా కూడా అది అప్లై అవుతుంది. అయితే ఈ విషయాన్ని కనుక మీరు దాచిపెట్టడం వల్ల మీరు మోసగాడ లిస్టులోకి వస్తారు. ఫస్ట్ మీరు చీటింగ్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఎవరికి ఓపిక లేదు, సహనం లేదు. మీరు ఒక చిన్న అబద్ధం చెప్తే వాళ్ళు తీసుకుపోయి మిమ్మల్ని ఒక బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు. దానికి తర్వాత మీరు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మీలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక సున్నితత్వం ఏంటంటే, బయట ప్రపంచంలో మీరు ఎలా ఉంటారో చెప్పాను, లోపల ఎలా ఉంటారంటే ఒక చిన్న పిల్లల మనసుతో ఉంటుంది. అందరి దగ్గర మోసపోయేది వీళ్ళే. రామకృష్ణ గారు అందరి సమస్యలు ఎత్తి వేసుకునేది వీళ్ళు.
మీరు ఒక సింహరాశి వాడిని ఏం లేదు సార్, మీకున్న సమస్యలు రోజు వెళ్ళి చెప్పండి, రోజు టైం స్పెండ్ చేయండి, రోజు మాట్లాడండి. మీరు చెప్పేసి ఇంటికి వెళ్ళి పడుకుంటారు భోజనం చేసి. ఆ సింహరాశి వాడు రాత్రి అంతా కూర్చొని దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దామని ఆలోచిస్తారు. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి డిఫాల్ట్ క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది సార్. ఇన్నోవేటివ్ క్రియేటివ్ థింకింగ్ ఉన్నవాడు ఏం చేస్తాడు, దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దామని చూస్తాడు. ఈ సాల్వ్ చేసే క్రియలో వాళ్ళు ఎమోషనల్ అవుతారు. అంటే వాళ్ళు డిఫాల్ట్ వ్యక్తుల సమస్యల్ని వీడు పర్సనలైజ్ చేసుకుంటారు, వేరే వాళ్ళ కోసం త్యాగం చేస్తారు, అప్పులు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ వీళ్ళు చేసే అప్పులు, వీళ్ళు డబ్బులు తీసుకొచ్చేది, ఫైనాన్స్ దగ్గర తీసుకొచ్చేది అంతా కూడా వేరే వాళ్ళ వెల్ఫేర్ కోసం చేస్తారనేది తెలిసే లోపలే కుటుంబ పరమైన సమస్యలని ఎత్తికి వచ్చేస్తాయి. మొత్తం మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే వాళ్ళ కోసం చేసుకునేది 1% అయితే ఆ 9% ఆ 9% ఏదైతే ఉంటుంది చూడండి, ఎదుటి వాళ్ళ కోసం, అది ఎదుటి వాళ్ళ కోసం చేస్తారు. అందుకే చూడండి వీళ్ళు సమాజంలో ఎప్పుడు కూడా ఒక పాయినర్ లాగా మిగిలిపోతారని చెప్తారు. అంటే ఒక సృష్టికర్త. మీరు ఈ వాచ్ ఫస్ట్ తయారు చేసిన వాడు మన పాయినర్ అంటాం. ఆ తర్వాత 100 కంపెనీలు వస్తాయి, కానీ మొట్టమొదట ఎవరైనా సంకలనకర్త అంటారు చూడండి, ఆ పాయినర్షిప్ వీళ్ళు ఇష్టపడతారు, ఆ స్థాయికి వీళ్ళు కష్టపడతారు, ఆ స్థాయికి వీళ్ళు క్రియేటివ్ గా పనిచేస్తారు. కానీ ఈ యొక్క ఇంట్రోవర్ట్ నేచర్ ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో వీళ్ళకి ఇంట్రోవర్ట్ నేచర్ చూపిస్తారో దాని వల్ల చాలా మంది అపార్థం చేసుకుంటారు. రెండో విషయం ఏంటంటే వీళ్ళకి కొంచెం స్వీయ స్థుతి, వాళ్ళని వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం, వాళ్ళ లైఫ్ లో అచీవ్మెంట్స్ గురించి కూడా 1కి 10 సార్లు చెప్పుకునేటువంటి లక్షణాలు కూడా వీళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి. అది మీకు అవసరం లేదండి. మీకు ఉన్నటువంటి క్రియేటివ్ థింకింగ్, మీకు ఉన్నటువంటి సోషల్ అవేర్నెస్, సోషల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీ చుట్టూ సమాజం తయారవుతుంది. మీరు ఒక గూగుల్ లాగా తయారైపోతారు. మీరు ఎందుకు మీ గురించి చెప్పుకోవాలి? మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ మధ్య కాలంలో నేను చాలా సందర్భాలు చూశాను. చిరంజీవి గారు కూడా ఆయన ఎప్పుడెప్పుడో విషయాలు చెప్తున్నారు. ఆయన ఎప్పుడో శిఖరాలు దాటి వెళ్ళిపోయిన వ్యక్తి అతను. ఆయన గురించి ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పొగడే సమాజం లేకపోవడం దురదృష్టం. అలా పొగడే సమాజం లేదని చెప్పి మన గురించి మనం చెప్పుకోకూడదు కదా. సో సింహరాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా లాభస్థానం, డబ్బుకు సంబంధించిన వ్యవహారిక విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాల్లో మాత్రం మీరు తప్పకుండా ఒక సూక్ష్మమైనటువంటి ఆలోచనని పరిగణలోకి తీసుకోవాలి. అంటే మీరు బిజినెస్ లో డబ్బులు పెట్టేటప్పుడు ఎంత ఆప్టిమిస్టిక్ గా ఉంటారు. ఒక్కసారి మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీరు ఊహించుకున్నటువంటి ఫలితాలు మీకు రానప్పుడు లేదా డిలే అవుతున్నప్పుడు మీరు ఎంబటి అభిప్రాయం మార్చుకోవాలి. టూ మచ్ ఆఫ్ మోడిఫికేషన్స్ మీరు చేస్తారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని మోడిఫై చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే అది మోడిఫై చేసే వరకు కూడా మీకు ఏదో జరుగుతుంది అయిపోతుంది అన్న తొందరపడటం వల్ల ఆలోచనలు, మీ బిజినెస్ ప్లాన్ ఏదో మీరు ఏదో ప్లాన్ చేస్తారో దాన్ని ఊరికే మోడిఫై చేస్తారు. సో దాన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీరు బిజినెస్ ప్లాన్ చేసేటప్పుడే మీరు ప్లానింగ్ లో సెకండ్ పర్సన్ ఒపీనియన్ లేదా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఒపీనియన్ మీరు పరిగణలోకి తీసుకోకపోవడం. సో మీరు ఎప్పుడైనా బిజినెస్ లో ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇది గ్రహించండి. కాన్సిక్వెన్సెస్ ని మీరు అనుకున్న కోణంలో కాకుండా ఒకవేళ మీకు అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ వచ్చినాయంటే మీరు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ప్లాన్ బి ఏంటి అని ఆలోచించండి. ఇది బిజినెస్ పీపుల్ పనికొస్తుంది. ఇంకొక విషయం, కుటుంబంలో ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తాయి వీళ్ళు ఎన్ని బాధ్యతలు తీసుకునే వాళ్ళు కూడా ఎందుకు కుటుంబంలో 35-40 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా మంది సింహరాశి వాళ్ళు చెడ్డ పేరు, నిందలు మోయడానికి ఎందుకు అలవాటు పడతారు? 10 మందిలో 6 మంది నేను చూశాను. కారణం ఏంటంటే వాళ్ళలో ఒక వాక్చాతుర్యం అనండి, లేకపోతే మంచి పదజాలంతో ఎదుటివాడిని ఎంటర్టైన్ చేసేటువంటి లక్షణం అనండి. మీరు ఎప్పుడైతే గ్రూప్స్ లోకి వెళ్ళి మాట్లాడతారో ఆ గ్రూప్ లో ఒకరి గురించి ఒకటి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఆ లోపల మీలో ఉన్నటువంటి హ్యూమర్ బయటకు వచ్చి చాలా మంది గురించి మీరు విమర్శించి కామెంట్ చేస్తారు. అది సందర్భ సహితంగానే ఉంటుంది, కానీ అది ఆ తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి అది చేరుతుంది, క్యారీ అవుతుంది. సో దానివల్ల మీరు ఎంతోగానో స్నేహితులుగా భావించిన వాళ్ళు, మీరు ఎంతో లాయల్ గా ఉన్నారనుకున్న వాళ్ళందరూ కూడా మీరు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది కుటుంబంలో, కమ్యూనిటీలో ఇది బాగా చూసుకోండి. మీకు ఎంతో మంది మీ దగ్గర నుంచిన వాళ్ళు, మీ దగ్గర సహాయం తీసుకునేవాడు, మీరు రోల్ మోడల్ గా ఉండే లైన్ లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మీకు శత్రువులై మీ ముందు నుంచి ప్రశ్నించేటువంటి సమాజం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ షష్టగ్రహ కుటుంబ సందర్భంగా వీళ్ళు ఏ సమస్య ఫేస్ చేస్తారు, ఎలా బయటపడాలి? వీళ్ళు సమస్య ఫేస్ చేసేది మెయిన్ ఫైనాన్షియల్, ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో వీళ్ళు అక్కరకు రానటువంటి సమాజం, అక్కరకు రానటువంటి వ్యక్తులు సహాయం చేయకూడదని ఉంటారు. పాత్ర నెరిగి దానం చేయడం ఉంటుంది. మీ వ్యక్తిగత భావాలు సున్నితమైనవి, కానీ ఎదుటి వ్యక్తి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగేవాడు, మిమ్మల్ని దేహి అని యాచించేవాడు నిజంగానే అంత నిజాయితీ పరుడా, అతని సమస్యలో అంత నిజాయితీ ఉందా,
మీరు కనుక అతనికి డబ్బులు ఇచ్చి సహాయం చేస్తే తను కూడా అంత నిజాయితీగా సమస్యలు పరిష్కరించిన కోణంలో ఆలోచిస్తాడా, ఇది మీరు తప్పకుండా ఆలోచించాలి. ఇది మీరు ఆలోచించలేదా, మీరు డబ్బులు తేవడం, వాళ్ళ సమస్యలు నెత్తినేసుకోవడం, ఆ తర్వాత కరివేపాకు ప్రాయం అవుతుంది జీవితం. రెండోది ఏంటి, వాక్కు. మీ మాట గుర్తుపెట్టుకోండి, మీ గురించి మీరు చెప్పుకోవడం మానేయండి. మీరు ఆల్రెడీ క్రియేటివ్ పీపుల్ కాబట్టి మీ గురించి 100 మంది చెప్పుకుంటారు. మనం క్రియేటివ్ డైరెక్టర్స్ గురించి ఎంతమంది చెప్పుకుంటున్నాం మనం, కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కడ చెప్పుకోరు. సో మీలో క్రియేటివిటీ ఉంది కాబట్టి మీ గురించి మీరు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం, సందర్భాన్ని మీరు సృష్టించుకోకండి. మీ చుట్టుపక్కల ఈ భజన సంఘం ఉంటే కూడా వాళ్ళని దూరం పెట్టండి. నాగనాథ్ గారు, షష్టగ్రహ కూటమి సందర్భంగా సింహరాశి వారికి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుందని, కుటుంబ జీవితం మీద అతిపెద్ద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని, అనుకోని అపవాదులు వస్తాయని రకరకాలుగా భయపడుతున్నారు. అంటే భయపెట్టడమా లేదా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ అది ఒక పక్కన పెట్టేస్తే అసలు ఇందులో వాస్తవం ఎంత, వీళ్ళకి ఎలాంటి ఈ షష్టగ్రహ కూటమి సందర్భంగా సింహరాశి వారికి ఎలాంటి సమస్యలు ఎదుర్కానున్నాయి, వాటిని వాళ్ళు ఎలా అధిగమించాలనేది మీ స్టైల్లో? మీరు అడిగిన దాంట్లో ముఖ్యంగా ఒక విషయాన్ని కనుక గ్రహిస్తే వ్యూవర్స్ కానీ ఏ ఛానల్ వాళ్ళని వ్యూవర్స్ ఒకటి గ్రహించండి. ఆస్ట్రాలజీలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి ప్రాబబిలిటీ చెప్పేవాళ్ళు ఉంటారు, అంటే జాతకం తీసుకొని గోచార ఫలం కావచ్చు, వ్యక్తిగత జాతకం తీసుకొని. ప్రాబబిలిటీ అంటే ఏంటి సార్, అయ్యే అవకాశం ఉంది, అయ్యే ఒక సాధ్యాసాధ్యాలు ఉంటాయి. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అది వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, దేనికైనా సంబంధించింది, ప్రేమ వివాహానికి సంబంధించి కూడా అవ్వచ్చు. ఇవన్నీ మీకు ప్రాబబిలిటీ చెప్పినప్పుడు అందులో ఏం ప్రాబబిలిటీ చెప్తున్నాం మనము, వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయనో, మీరు విదేశాలకు వెళ్ళినా అక్కడ మీకు సక్సెస్ గారనో, ఉద్యోగాలు రావనో చెప్తున్నప్పుడు మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇప్పుడు వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, వర్షం వచ్చే సూచనలు ఉన్నాయనుకున్నప్పుడు మనం వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్తాం. లేదు వరదలు వస్తున్నాయి, తీవ్రమైన ఉప్పన, ఇవన్నీ మీకు బ్రిడ్జ్లు కూడా తెగిపోతున్నాయి అనుకున్నప్పుడు మనం జర్నీ చేయం, అవునా. ఈవెన్ చివరికి ఉండే ఫ్లైట్ జర్నీస్ కానీ, బస్సెస్ కానీ, ఇవన్నీ కూడా అప్పుడు తాత్కాలికంగా నిర్బంధించబడుతుంది, అవునా. సో ఆస్ట్రాలజీలో ప్రెడిక్షన్ పార్ట్ కూడా అంతే సార్. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీకు షష్టగ్రహ కూటమిలో ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఏవైతే మనం అనివార్యమైన విషయాలు మాట్లాడుతున్నామో, ముఖ్యంగా అష్టమ భావానికి సంబంధించింది. షష్టగ్రహ కూటమి సింహరాశి వాళ్ళకి అష్టమ భావంలో వస్తుంది కాబట్టి మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే ప్రెడిక్షన్ అని మీరు చూసుకుంటున్నారో అన్ని వీడియోస్లో, ఆ ప్రెడిక్షన్కి యాక్యురసీ ఉండదు. ఫస్ట్ ఇది మీరు గ్రహించండి. అది అవ్వచ్చు, కాకపోవచ్చు. జ్యోతిష శాస్త్రం అన్నది ఒక రా మెటీరియల్ లాంటిది, ఒక రా మెటీరియల్ లాంటిది. మీరు సింపుల్గా చెప్పాలంటే, మీరు వాడే ఐ వాచ్ చూసుకోండి. మీ ఐ వాచ్కి మీరు ఎన్ని స్ట్రాప్స్ మార్చచ్చు ఆలోచించుకోండి. మీరు తల మీద ఎన్ని క్యాప్స్ పెట్టుకోవచ్చు. సో ఆస్ట్రాలజీలో కూడా మీరు ఏదైతే ఒక రా మెటీరియల్, జాతకం, గోచార ఫలం కావచ్చు, వ్యక్తిగత జాతకం కావచ్చు, ఇది ఒక రా మెటీరియల్ కిందకి వస్తుంది. ఈ రా మెటీరియల్ని ఎవరు ఎలా అయినా మాడిఫై చేసి చెప్పచ్చు, ఎలా అయినా అన్వయించుకోవచ్చు. ఒకళ్ళేమో తీవ్రమైనటువంటి సమస్యలు రావచ్చు, కుటుంబాలు విడిపోతాయని చెప్పచ్చు. నాయన తీవ్రమైన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, నీ వాక్స్థానం బాగోలేదు కాబట్టి నువ్వు పరుషంగా మాట్లాడొద్దని చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది నీకు ఏమీ కాదు నాయన, నువ్వు చాలా బాగున్నావు, కొంచెం సహనాన్ని పెంచుకోని కూడా చెప్తారు. చూడండి, ఇంటర్ప్రిటేషన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి ఒక విషయం మీద. సో జ్యోతిష శాస్త్రంలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, వాక్స్థానం అని ఉంటుంది. జ్యోతిషులకు కూడా అప్లై అవుతుంది, ఈవెన్ మాకు కూడా అప్లై అవుతుంది. ఏంటంటే మంచి వాక్ ఉండాలి, మంచి శుద్ధి ఉండాలి. అలా శుద్ధి వాక్కు ఉన్న వాళ్ళకి ఆహారం తినే ఆహారానికి సంబంధించిన విషయాలు, ఆహారానికి సంబంధించిన విషయాలు మీరు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది జ్యోతిష్యులు నేను చూస్తుంటాను, నేను నాన్ వెజ్ తింటానని, ఆల్కహాల్ సేవిస్తానని. ఈ ఆల్కహాల్ అన్నది మనిషి మైండ్ని పొల్యూట్ చేస్తుంది. అలాంటప్పుడు ఇంట్యూషన్ ఎట్లా పనిచేస్తుంది అన్నది అది ఆలోచించుకోవాల్సిన విషయం. ఆహారం కూడా మీ భావోద్వేగాల్ని ప్రేరేపిస్తుంది. మీరు ఉన్నటువంటి మీ స్వభావం, మనసంతా కూడా ఆహారం నుంచే వస్తుంది. మరి ఇలాంటి సాత్విక ఆహారం నుంచి వచ్చేటువంటి ఇంట్యూషన్తోనే మనం సాత్వికపరమైనటువంటి సలహాలు, సాత్వికపరమైనటువంటి విషయాలు మనం జ్యోతిష శాస్త్రం ద్వారా చెప్తాం. కానీ వాళ్ళు ఏమైపోయింది, అన్ని విషయాల్లో కూడా నిర్ధారించి చెప్తున్నారు. అసలు జ్యోతిష శాస్త్రం నిర్ధారిస్తే, ఇవాళ నిర్ధారించి చెప్పేది ఏంటంటే, మనం ఆఫీస్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, పార్లమెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని ఇంట్లో కూర్చొని అన్ని దిశానిర్దేశాలు చేసేయచ్చు. ఇది ఎందుకు చాలా మంది ప్రతిఘటిస్తున్నారు దీన్ని? ఎందుకంటే చెప్పే విధానం అలా ఉంది కాబట్టి. మనం ఇప్పుడు షష్టగ్రహ కూటమి గురించి మాట్లాడితే, సింహరాశి వాళ్ళకి ఏదో జరిగిపోతుంది అష్టమ భావంలో, వాళ్ళకి ఏదో జరగకూడని కేయాటిక్ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతాయని అంటున్నారు. నిజంగా చూడండి,
రామకృష్ణ గారు, సింహరాశిలో పుట్టిన వాళ్ళు కేవలం సభ్య సమాజంలో, కార్పొరేట్ సంస్థల్లో, కార్పొరేట్ ఎడ్యుకేషన్లో ఉండి ఈ సమాజంలో ఉన్న వాళ్ళే ఉన్నారా? అడవిలో ఉన్న నక్సలైట్ లేరా? చెప్పండి. టెర్రరిస్ట్ లేరా? అక్కడ దాకా ఎందుకు మీకు అభ్యంతరం లేని చెప్తాను. ఎంతమంది వేశ్యలు ఉంటారండి, వ్యభిచారం చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఏదో ఒక రాశిలో పుట్టింటారు లేదు? వాళ్ళ జీవితంలో అద్భుతాలు ఏం జరిగినాయి చెప్పండి? ఏళ్ల తరబడదే. అక్కడ దాకా ఎందుకు? మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళి నేను రీసెర్చ్ చేశాను. తాత ఏవైతే అరటి పండ్లు అమ్మాడో కొడుకు అదే అమ్ముతున్నాడు, ఇప్పుడు మనవడు కూడా అదే అరటి పండ్లు అమ్ముతున్నాడు. ఏవి యోగం? మీరు ఒక్కటి గ్రహించాలి వ్యూవర్స్, ఏంటంటే మన వాళ్ళు యోగము దోషం అన్న పదాన్ని ఎందుకు తీశారంటే, మన జ్యోతిష్యులందరూ కూడా అప్పట్లో సిద్ధాంతుల్లాగా మంత్రి అంటే రాజుల కాలంలో మంత్రుల పక్కన సలహాదారులాగా ఉండేవాళ్ళు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి నీకు మొత్తం ఊడిపోద్ది, రాజ్యం పోతుంది, ఈ షష్టగ్రహ కూటం వస్తుంది, అష్టగ్రహ కూటం ఉందంటే రాజు అక్కడే తలకాయ తీసేస్తాడు. అవునా కదా? కొడుకు గురించి కూతురు గురించి గొప్పగా చెప్పాలి. సో మనం యోగము అన్న పదాన్ని రాజుల యొక్క ఆత్మసంతృప్తిని, అహంకారాన్ని సంతృప్తి పరిచేలాగా చెప్పడం కూడా మనం చెప్పి ఉండొచ్చు మన పూర్వీకులు. నిజంగా అది వ్యక్తిగత జీవితంలో చూడండి, అంత యోగదాయకమైన జాతకం ఉంటే ఆ వ్యక్తి ఎందుకు రోడ్డు మీద ఉంటాడు? థ్యాంక్ యూ సార్, సింహరాశి గురించి బాగా చెప్పారు.